హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో డిఎస్లో వచ్చినటువంటి ప్రీవియస్ మ్యాథ్స్ బిట్లకు మనం ఆన్సర్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 మరియు కాట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు √3. దీనిలో ఏ కామా బిలు అల్పకోణాలు మరియు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ మరియు బి విలువలు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అంట, మరియు అదేవిధంగా కాట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు √3. దీనిలో ఏ కామా బిలు అల్పకోణాలు మరియు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏబి మరి ఏబి విలువలు ఎంత అన్నాడు. ఇక్కడ అయితే మీకు తెలుసు ఆల్రెడీ, మరి కాస్లో మనకు 0 ఎప్పుడు వస్తుందో చెప్పండి. కాస్ 90 డిగ్రీ 0కి సమానం కాబట్టి ఇక్కడ రాసుకోండి. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇది. మరి కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ 0 ఏం రాసుకోవచ్చు మనము. ఇక్కడ కాస్ కాబట్టి కాస్లో రాసుకొని కాస్ 90 రాసుకోవచ్చు ఇక్కడ మనము. కాబట్టి టూ సైడ్ కాస్ క్యాన్సిల్ మనకి ఏమొస్తున్నప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మనకు 90 డిగ్రీస్ అనమాట. ఏ ప్లస్ బికు 90 వస్తుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి రెండో విలువ మనకి ఏముంది, ఇక్కడ కాట్ ఏ మైనస్ బి ఉంది కాబట్టి మరి కాట్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్, మరి కాట్లో √3 ఎప్పుడు వస్తుంది చెప్పండి. కాట్లో √3 మనకి ఎప్పుడు వస్తుందంటే ఇది కాట్ 30కి వస్తుంది. ఇక్కడ కాట్ 30 డిగ్రీస్ అనమాట. మరి ఇక్కడ కూడా కాట్ క్యాన్సిల్స్ మనకి ఏమొస్తున్నప్పుడు ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ మనకు 30 అనమాట. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ 90, ఏ మైనస్ బి 30 కాబట్టి ఈ రెండు సాధిస్తే వచ్చేది విలువ కాబట్టి ఏ ప్లస్ బి 90, ఏ మైనస్ బి 30 కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏ మైనస్ బి అనమాట ఈక్వల్ టు 30. ఇక్కడ మరి రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ ఏ 2a, మరి ప్లస్ బి మైనస్ బి రెండు క్యాన్సల్ కాబట్టి 30 ప్లస్ 90 ఎంత ఇక్కడ మనకు 120కి సమానం అవుతుంది. అప్పుడు ఏ ఎంతంటే 120/2 ఎంత వస్తున్నప్పుడు 60 వస్తుంది. కాబట్టి ఏ ఎంతంటే మనకు 60 డిగ్రీలకు సమానం అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇచ్చినట్టు ఇక్కడ ఏ ప్లస్ బి 90 కాబట్టి ఏ 60 అయితే ఇప్పుడు బి యాంగిల్ ఇప్పుడు ఆటోమేటిక్గా బి అనేది మనకు 30కి సమానం కావాలి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్, బి ఎంత అంటే 30 డిగ్రీలకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏమంటే 14,400 14,400 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత అండి. ఇక్కడ మరి మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ మనకు చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఇచ్చినాడు కాబట్టి మరి చతురస్రం అంటే ఇది అవుతుంది కాబట్టి అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి చతురస్రం అనమాట. ఇక్కడ మరి దీని ఏమంటే కర్ణం అంటారు దీన్ని. ఇక్కడ పేర్లు పెడితే మనం ఏ బి సి డి అనమాట. ఏబి బిసి ఇవన్నీ కూడా భుజాలు. తర్వాత ఇక్కడ ఏసీ అంటే అర్థమైంది. ఇక్కడ ఏసీ మనకు కర్ణం అవుతుంది అనమాట. కాబట్టి మరి చతురస్రం వైశాల్యం ఏంది, భుజం ఇంటూ భుజం కాబట్టి మరి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 14,400కి సమానం అవుతుంది అనమాట. మరి ఏ స్క్వేర్ 14,400 మనము 120 స్క్వేర్గా రాసుకోవచ్చు. మనం 120 × 120 మనకి ఎంత వస్తుందంటే 14,400 కాబట్టి ఇలా రాసిన ఇక్కడ. తర్వాత ఇరువైపుల వర్గం నుంచి వస్తే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఏ ఎంత ఇక్కడ మనకు 120కి సమానం అవుతుంది అనమాట. మనకి ఇదేంటి చతురస్రం యొక్క భుజం అనమాట. కానీ మనకేం కావాలి, మనకి చతురస్రం యొక్క కర్ణం పొడవు కావాలి కాబట్టి మరి కర్ణం యొక్క విలువ మనకి ఎంత ఉంది ఇక్కడ కర్ణం డీతో సూచిస్తే మనము డి ఈక్వల్ టు ఏ √2 అనమాట. ఎట్లా వస్తుంది చెప్పండి. ఇది ఇక్కడ మనకి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కోణం 90 ఉంటుంది కాబట్టి మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అనమాట. ఇక్కడ మరి ఇప్పుడు ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a² దానికి వర్గమూలము ఏ √2 కాబట్టి ఇక్కడ రాసిన ఇక్కడ. తర్వాత ఏ అంటే ఎంత మనకు 120 కాబట్టి 120 × √2 ఉంది ఇక్కడ √2 అనమాట. కాబట్టి చతురస్రం యొక్క కర్ణం ఎంత ఇక్కడ మనకు 120 √2 మీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే √12 ఈ విధంగా అనమాట. √12 + √12 ఇట్లా ఇచ్చినట్టు వీటి మొత్తం విలువ ఎంత ఇక్కడ. అయితే సింపుల్ ఏమనుకుంటాం మనం, ఈ మొత్తాన్ని మనము సరే ఏదో ఒక చర్రాశి అనుకుంటాం మనం. ఇక్కడ రాసుకోండి ఇక్కడ. √12 + √12 మరి ప్లస్ √12 ప్లస్ డాష్ ఈ మొత్తాన్ని మనము ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం మనము. ఏ అనుకున్నాం ఇక్కడ మనము. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ ఇరువైపులో వర్గం చేస్తాను. వర్గం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ దీనికి వర్గం వస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది ఇక్కడ 12 ఉండి ప్లస్ లోపల మొత్తం రూట్ అట్లా ఉంటాయి ఇక్కడ. √12 ప్లస్ √12 ప్లస్ ఈ విధంగా అనమాట. ఇక్కడ ఈక్వల్ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇరువైపులో వర్గం చేస్తే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ దీనికి వర్గం వస్తుంది అనమాట. కాబట్టి 12 ప్లస్ √12 మొత్తం ఎట్లా వస్తుంది ఇక్కడ మళ్ళీ ఈక్వల్ ఏ స్క్వేర్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ చూడండి ఇక్కడ 12 ప్లస్ ఈ మొత్తం ఎంత ఇక్కడ ఈ మొత్తం కూడా మనకు అంతం కాని విలువ కాబట్టి మొత్తం కూడా మళ్ళీ మనకు ఈ మొత్తం ప్రకారం ఏకి సమానం అవుతుంది అనమాట. ఈ మొత్తం స్థానంలో ఏ రాసుకోవచ్చు మనము. ఏ ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి ఏ స్క్వేర్ సమానం అవుతుంది ఇక్కడ. మరి రెండు అవతల పోతే అయితే మైనస్ అవుతాయి కాబట్టి ఏ స్క్వేర్, ఈ ప్లస్ అవతల పోతే మైనస్, తర్వాత 12 ఇక్కడ పోతే -12 కాబట్టి ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 0 రాసుకుంటాం మనము. మరి వీటికి కారణాలు కట్టేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. మరి ఏ స్క్వేర్ మరి 12కి వచ్చే కారణాలు ఏమొస్తాయి 3 4 12. కాబట్టి మైనస్ ఏ అంటే ఏం చేస్తాం మనం -1a కాబట్టి దీన్ని మనం మైనస్ ఏం రాసుకోవచ్చు మనం -4a + 3aగా రాసుకోవచ్చు మనము. 3 4 = 12 మరి మైనస్ కావాలి కాబట్టి -4 + 3 అంటే -1 ఏ వస్తుంది అనమాట. -12 = 0 ఇక్కడ. మరి ఇక్కడ నుంచి ఏ కామన్ తీస్తే ఒక ఏ -4 ఇక్కడ +3 కామన్ తీస్తే ఏమవుతుంది ఇప్పుడు ఏ -4 ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. తర్వాత ఏ -4 కామన్ తీద్దాం. అదేవిధంగా తర్వాత ఏ +3 రాస్తాం ఇక్కడ మనం ఇజ్ ఈక్వల్ 0 అనమాట. మరి ఏ -4 = 0 అనుకుంటాము, లేదా
ఏ ప్లస్ 3 ఈక్వల్ 0 అనుకుంటాం. అప్పుడు ఏ ఎంత 4 అక్కడ పోతే +4 అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ 4 లేదా ఏ ఈక్వల్ +3 పోతే -3 అనమాట. కాబట్టి ఏ అంటే 4 లేకపోతే ఏ ఈక్వల్ -3 అనమాట. కానీ మనకి ఇచ్చినట్టు ఆప్షన్ మనకి ఏముందంటే సో +4 ఉంది కాబట్టి ఏ ఈక్వల్ మనం 4గా తీసుకోవడము జరుగుతుంది. ధన విలువను తీసుకుంటాం కాబట్టి మనం ప్లస్ పాజిటివ్ విలువ కాబట్టి ఏ ఈక్వల్ టు 4 అంటే మొత్తం విలువ కూడా మనకు ఇది 4కు సమానం కావడం జరిగింది. ఈ మొత్తం 4 అనమాట మొత్తం దానికి విలువ. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4th ఏముందంటే ఇక్కడ వర్గ సమీకరణము 1 + m² × x² వర్గ సమీకరణం 1 + m² × x² + 2mcx + c² - a² 0 రెండు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటే అప్పుడు అన్నది ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఏమంటే c² = a² × m² - 1 c² = a² × m+1 లేకపోతే c² = a² × m² + 1 లేదా c² = a² × m+1 అనమాట. అంటే ఇచ్చినటువంటి యొక్క వర్గ సమీకరణం ఏదైతే ఉంటుందో 1 + m² × x² + 2mcx తర్వాత c² - a² ఈ యొక్క వర్గ సమీకరణంలో మూలాలు సమానం అయితే అప్పుడు మనకి ఏర్పడే కండిషన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్గ సమీకరణం ఏంది? ఇక్కడ మనకు x లో వర్గ సమీకరణం ఇది. సో x లో వర్గ సమీకరణం అనమాట. మరి వర్గ సమీకరణం సాధారణ రూపం ఏంది? ax² + bx + c ఇది వర్గ సమీకరణం సాధారణ రూపం అనమాట. మరి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే ఏమైతే అప్పుడు దీని యొక్క విచక్షణ ఏదైతే ఉంటుందో విచక్షణ మనకు d అనేటువంటిది b² - 4ac విచక్షణ అనమాట. ఇది 0కు సమానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. సో వర్గ సమీకరణం ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే వీటికి 2 మూలాలు ఉంటాయి. 2 మూలాలు సమానమైతే వాటి యొక్క విచక్షణ అంటారు ఇది 0కు సమానం అవుతుంది. మరి ఈ సమీకరణం దీంతో పోల్చుకుంటే మనం ఏ అంటే ఎంత ఉంది? ఇక్కడ మనకి x² ఇచ్చేమనే కాబట్టి సో ఏ అంటే ఎంత మనకి ఇక్కడ a = 1 + m² అనమాట. మరి b అంటే ఎంత ఉంది? ఇక్కడ b అంటే x తీసేస్తే 2mc. సో b ఎంత అంటే ఇక్కడ మనకు 2mc అనమాట. అదేవిధంగా మరి c ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ c కూడా మనకు c² - a² కు సమానంగా ఉన్నట్టు ఈ విధంగా అనమాట. మరి ఈ కండిషన్ రాస్తే మన విచక్షణ b² - 4ac రాస్తే మనము b² - 4ac = 0. మరి ఈ 0 కాబట్టి అతలో ప్లస్ అవుతుంది కాబట్టి b² ఎంత అంటే మనకు 4ac సమానం అవుతుంది. ఇది మనకి ఇచ్చినట్టు వర్గ విచక్షణ అనమాట ఇది. మరి ఇందులో మనం ఈ విలువలు ప్రతిక్షేపిద్దాం. మనం b అంటే ఎంత? 2mc కాబట్టి b ఉన్న ప్లేస్ ఏమొస్తుంది ఇక్కడ 2mc రాసి పైన వర్గం కాబట్టి వర్గం ఇక్కడ తర్వాత 4 అట్టే ఉంటుంది ఇక్కడ. మరి ఏ అంటే ఎంత? 1 + m² అనమాట. ఏ అంటే అదేవిధంగా ఇంటూ మరి c అంటే ఎంత? c² - a². సో ఇది కండిషన్ అనమాట. ఇది సూక్ష్మీకరిద్దాం ఇప్పుడు మనము. మరి 2mc² అంటే ఏమన్నా మొత్తాన్ని వర్గం చేయాలి కాబట్టి 2² అంటే ఏమొస్తుంది? 4 వస్తుంది. mc² అంటే ఏమొస్తుంది? m² c² అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు? సరే ఇక్కడ 4 రాద్దాం మనం. తర్వాత ఇక్కడ ఏమో చెప్పండి? ఇక్కడ ఈ రెండు గుణిద్దాం మనం. 4 అట్లా పెట్టేసి మనము c² × 1 ఎంత అయిపోయింది? c² తర్వాత c² × m² c² లేకపోతే c² × m² ఏమొస్తుంది ఇక్కడ మనకు? m² c² తర్వాత సో cతో అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏతో గుణిద్దాం మనము -a² × 1 -a² తర్వాత -a² × m² -m² a². సో ఇది మనకు వచ్చేటువంటి విలువ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మరి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ తర్వాత మనకి ఏమో చెప్పండి? ఇక్కడ 4 ఇక్కడ m² c² ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ c² + m² + m² c² - a² - m² a² అనమాట. అయితే చూడండి ఈ 4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏముంది? ఇక్కడ m² c². ఇక్కడ ఏముంది? ఇక్కడ +m² c². కాబట్టి రెండు కూడా సేమ్ గుర్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 0 ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మనకు c² - a² - m² a². అయితే మనం ఏం చూపాలి? మనం cని కరెక్ట్గా చేసి చూపాలి కాబట్టి ఇక్కడ c ఇచ్చినాడు కాబట్టి మొత్తం మీద మరి c అనేటువంటిది అట్లాగే వచ్చేసి మనం ఈ రెండు మైనస్ ఉత్తరకు వస్తే అయితే ప్లస్ అయితే కాబట్టి ఇక్కడ ఏమో ఉత్తరకు వస్తే ఫస్ట్ m² రాద్దాం మనము. m² a² రాద్దాం మనం. ఉత్తరకు వస్తే +m² a² తర్వాత -a² ఉత్తరకు వస్తే +a² అనమాట. సో ఈక్వల్ c² అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి a² కామన్ తీస్తే అప్పుడు ఏమంటుంది? లోపల ఏమంటుంది? m² + 1 ఉంటుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు? సరే ఇక్కడ a² బయటకు వస్తుంది ఇక్కడ. సో ఈక్వల్ ఎంత అంటే c² అనమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి కండిషన్ ఏమంటే ఇక్కడ c² = a² × m² + 1. కాబట్టి దేనికి సమానం అంటే అది థర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు దీనికి సమానం కావడము జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే c² = సరే ఇట్లా ఇచ్చినట్టు ఇక్కడ మనకు c² = ఫస్ట్ a² తర్వాత m² + 1. సో ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. తర్వాత మరి 5వ క్వశ్చన్ ఏమంటే క్యాన్సర్ కణాల నిర్దిష్ట కాలనీలో ప్రతి నిమిషము ప్రతి కణము 4గా విభజించబడుతుంది. ఈ విభజన రేటు 6 నిమిషాల పాటు కొనసాగితే ఒక కణం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి కణాల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి క్యాన్సర్ కణాల నిర్దిష్ట కాలనీలో ప్రతి నిమిషము ప్రతి కణము 4గా విభజించబడుతుంది. ఓకేనా? ఈ విభజన రేటు 6 నిమిషాల పాటు కొనసాగితే
ఒక కణం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి కణాల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఇదన్నమాట క్వశ్చన్ అనమాట ఇది. అయితే చూడండి ఇక్కడ మరి మొదటగా మనకు ఒక కణం అనుకుందాం, మనం ఒక కణం ఉందన్నమాట. మరి ఫస్ట్ ఎప్పుడు చెప్పండి 0 నిమిషం అనమాట, 0 నిమిషాలు అప్పుడు మనకు ఒక కణం ఉందన్నమాట. మరి సో ఇక్కడ నుంచి మనకు తర్వాత 1 నిమిషం అయింది, 1 నిమిషానికి ఏమైతే చెప్పండి అప్పుడు 1 కావాలి మనకు 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ చెప్పిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ అవుతుంది ఇక్కడ. సో ఈ కణం కూడా ఒక్కొక్కటి మనకి ఇక్కడ 4 విభజించబడాలి కాబట్టి మొత్తం ఏమవుతుంది 4 4 16 అన్నమాట. కాబట్టి దీని ఏం రాస్తాం మనము 4/2 రాస్తాం మనం. అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకు గుణశ్రేణిలో ఉన్నట్లు అర్థం అనమాట. మరి 3 నిమిషం ఏమవుతుంది ఇక్కడ, సో 16 ఉంటే 16 కూడా మళ్ళీ 16 ఎక్కువ అవుతాయి కాబట్టి సో 16 4 కాబట్టి మనకి ఎంత ఇప్పుడు 4/3 అనమాట. 3 నిమిషంలో 4/3 తర్వాత మరి 4వ నిమిషంలో 4/4, మరి 5వ నిమిషంలో 4/5, మరి 6వ నిమిషంలో 4/6 అనమాట. కాబట్టి మనకి ఏమడిగింది ఇక్కడ, సో 6 నిమిషాల పాటు కొనసాగితే ఒక కణం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి కణాల సంఖ్య ఎంత అంటే అర్థమైంది ఇక్కడ 6వ నిమిషంలో ఆ కణం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి కణాల సంఖ్య ఎంత అని ఇక్కడ. మరి 6వ నిమిషం అంటే అర్థమైంది ఇక్కడ 4⁶ కాబట్టి మరి 4⁶ అంటే దీన్ని మొత్తం 4 ఏం చేస్తాం మనము 4 సార్లు కొనిస్తాం మనం 4 × 4 × 4 సో 4 × 4 × 4 అనమాట. మరి 6 times 4ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 4096. కాబట్టి 6వ నిమిషంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం కణాల సంఖ్య ఎంత అంటే 4096 ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు గుణశ్రేణిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ దీన్ని 1 ఏం రాస్తాను 4/0 రాసుకోవచ్చు మనం. కాబట్టి 4/0, 4/1, 4/2 ఈ విధంగా 4⁶ అనమాట. సో మనకు ఆన్సర్ 4096 అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏముందంటే బొమ్మల తయారీ కర్మాగారంలో యంత్రాలు A, B మరియు C మొత్తం బొమ్మలలో వరుసగా 20%, 30% మరియు 40% తయారు చేస్తాయి. వాటి తయారీలో వరుసగా 4%, 3% మరియు 2% లోపభూయిష్టంగా బొమ్మలు ఉంటాయి. ఉత్పత్తి నుండి యాదృచ్ఛికంగా ఒక బొమ్మను తీస్తే ఆ బొమ్మ లోపభూయిష్టంగా ఉండేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి కర్మాగారంలో ABC అనేటువంటి 3 యంత్రాలు ఉన్నాయంట, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ ABC ఉన్నాడు కాబట్టి ABC యంత్రాలలో మరి Aలో ఉన్నటువంటి మొత్తం తయారు చేసే బొమ్మల సంఖ్య ఎంత 20% అనమాట. మరి Bలో 30%, అదేవిధంగా Cలో 40% బొమ్మలు తయారు చేస్తాయంట. మరి ఈ వీటిలో ఉన్నటువంటి లోపంగా ఉన్నటువంటి కొన్ని బొమ్మల ఇక్కడ మనకి సంఖ్య ఉంది ఇక్కడ. సో Aలోనేమో 34% లోపంగా ఉన్నాయి, అదేవిధంగా Bలో 3%, అదేవిధంగా Cలో 2% లోపభూయిష్టంగా ఉన్నాయంట. అయితే ఉత్పత్తి నుండి యాదృచ్ఛికంగా ఒక బొమ్మను తీస్తే ఆ బొమ్మ లోపభూయిష్టంగా ఉన్నటువంటి సంభావ్యత ఎంత అని ఇక్కడ. మరి సరే చూద్దాం మనం ఫస్ట్ మనము. సో మనకి ఇచ్చినటువంటి మొత్తం ఇక్కడ శాతం ఎంత ఉంది 20%, 30%, 40% ఇవి బొమ్మలు తయారనమాట. కానీ మొత్తానికి ఎంత కావాలి మనకి యాక్చువల్ మొత్తం మనకి 100% బొమ్మలు ఉండాలి అక్కడ మనకి. కానీ సో 20 + 30 + 40 అంటే మొత్తం ఎంత 90% అవుతుంది ఇక్కడ. కానీ మొత్తం తయారు యాక్చువల్ మనం 100% తీసుకుంటాం, మనకు 100% బొమ్మలు తయారు చేస్తాం అనుకున్నాం మనము. దాంట్లో A ఏమో 20%, B 30%, C 40%, మిగతా ఏదో ఒకటి 10%. కాబట్టి మొత్తం మనకి 100% అనమాట. ఇది 100% పక్కన పెడతాం మనం. మరి ఇప్పుడు Aలో ఉన్నటువంటి లోపభూయిష్ట బొమ్మల సంఖ్య Aలో ఇవన్నీ కూడా లోపభూయిష్టం ఇక్కడ డ్యామేజ్ అనమాట ఇవన్నీ కూడా. సో ఉన్నటువంటి సో బొమ్మలు ఇక్కడ సో Aలో ఏమని చెప్పండి ఇక్కడ Aలో ఫర్ ఎగ్జాంపుల్ A మొత్తం ఎంత యాక్చువల్గా 20%. మరి Aలో 20% మళ్ళీ ఎంత చెప్పండి ఇక్కడ 4% లోపభూయిష్టం కాబట్టి 20% × 4% అనమాట. మరి లెక్కిస్తే మనం 20% అంటే అర్థమైంది ఇక్కడ 20/100 రాసుకుందాం మనం. అదేవిధంగా 4% అంటే 4/100 రాసుకుంటాం మనము. మరి మొత్తం చెప్పొస్తుంది ఇక్కడ 24 సో 80/100 × 100 అంటే 10,000 అనమాట. కాబట్టి Aలో ఉన్నటువంటి మొత్తం లోపభూయిష్ట బొమ్మల సంఖ్య ఏంటంటే 80/1000 రాసుకుంటాం ఈ విధంగా మనము. సో దానికి కొట్టేసి అవసరం పెట్టేద్దాం మనం. తర్వాత మరి Bలో కూడా మరి B యొక్క మొత్తం బొమ్మల తయారీ ఎంత మొత్తం 30% అనమాట. 30% మనకి ఏముంది ఇక్కడ 3% లోపభూయిష్టం కాబట్టి 3% కాబట్టి 30% ఆఫ్ 3% అనమాట ఇక్కడ. మరి దీని అసలు ఏమొస్తుంది 30/100 × 3/100 అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత వస్తుంది 33 × 90/10,000 ఇక్కడ. అదేవిధంగా C కూడా తీసుకుంటే మనం C ఎంత ఇక్కడ మనకు 40% తయారు చేస్తుంది ఇది. మరి 40% డ్యామేజ్ అనేది ఇక్కడ 2% కాబట్టి 2% అనమాట. మనకి ఏమొస్తుంది ఇప్పుడు 40/100 × 2/100 మొత్తం ఎంత ఇప్పుడు 42 × 80/100. సో ఇవన్నీ ఏంటి 10,000 ఇక్కడ. సో ఇవన్నీ ఏమంటే ఇవన్నీ కూడా సరే 1 2 3 4 కాబట్టి 10,000 ఇక్కడ కూడా 4 zeros ఇక్కడ కూడా సో 10,000 సారీ 10,000 80/10,000 90/10,000 అండ్ 80/10,000 ఇక్కడ. మరి ఇవన్నీ ఏం చెప్పండి ఇవన్నీ కూడా సో Aలో ఉన్నటువంటి లోపభూయిష్ట బొమ్మలు, Bలో ఉన్నటువంటి లోపభూయిష్ట బొమ్మలు, లేదా Cలో లోపభూయిష్ట బొమ్మలు అనమాట. మరి మొత్తము డ్యామేజ్ ఉన్న బొమ్మల సంఖ్య మొత్తం బొమ్మల సంఖ్య ఎంత అంటే ఇక్కడ ఏం చేద్దాం మనము సో A + B + C అంటే Aలో Bలో Cలో ఉన్నటువంటి మొత్తము డ్యామేజ్ బొమ్మల సంఖ్య మొత్తం ఎంత అంటే ఇవన్నీ కలపాలి మనం. కాబట్టి సో 80/10,000 సింపుల్గా ఇక్కడ మనకు హారాలని సేమ్ కాబట్టి ఏం చేసి సింపుల్ 10,000 హారం రాసేసి లవాలు కలిపేద్దాం మనం. 80 + 90 + సో 80 మొత్తం ఎంత వస్తున్నప్పుడు మనకు
250 బై సో 10,000 250 బై 10,000 ఇవేం చెప్పండి సో ఏబిసిలో ఉన్నటువంటి మొత్తము లోపభూయిష్ట బొమ్మల సంఖ్య అంటే డ్యామేజ్ బొమ్మలు ఇవన్నీ కూడా మరి మొత్తం బొమ్మల యొక్క శాతం ఎంత మనకి 100% కాబట్టి 100% శాతం నుంచి మనం విలువలో మారుస్తాం అసలు 100% అంటే అర్థమైంది ఇక్కడ సో 100/100 అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ మనకి సో 100% అంటే 1 వస్తుంది అనమాట సరే ఇది గుర్తుపెట్టుకున్నాము తర్వాత మరి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సంభావ్యత మరి సంభావ్యత ఫార్ములా ఏంది అనుకూల పర్యవసనాల సంఖ్యపై మొత్తం పరిస్థితి సంఖ్య కాబట్టి మరి మనకి ఏమో లోపభూయిష్ట బొమ్మలు కావాలి కాబట్టి లోపభూయిష్ట బొమ్మల సంఖ్య మనకి ఎంత ఇక్కడ సో 250/10,000 అనమాట 250/10,000 ఇక్కడ తర్వాత మరి మొత్తం బొమ్మలు 100% కదా 100% మనకి ఏమొచ్చింది 1 వచ్చింది కాబట్టి సో 1 రాస్తా అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 250/10,000 అనమాట ఇక్కడ 250/10,000 మరి చూడండి ఇక్కడ మరి 0 క్యాన్సిల్ నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 25/1000 మరి 25/1000 అని దశాంశ భిన్నాలకు మారుస్తే ఏమొస్తుంది సో 0.025 కాబట్టి మనం ఏదైనా ఒక బొమ్మను ఎంపిక చేసుకుంటే ఆ బొమ్మ అనేటువంటిది మనకు లోపభూయిష్టంగా ఉండడానికి ఉన్నటువంటి సంభావ్యత ఎంతంటే 0.025కి సమానం కావడం జరుగుతుంది సో ఇది మనకి ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం 7th క్వశ్చన్ ఏమంటే y - x + 5 = 0 y - x + 5 = 0 మరియు y + 2x - 3 = 0 ఇలా ఖండన బిందువును మరియు వీటి యొక్క ఖండన బిందువును మరియు మూల బిందువును కలిపేటువంటి రేఖా సమీకరణం ఏమన్నాడు ఇక్కడ అయితే మనకి ఏం కావాలి ఫస్ట్ మనకి రెండు రేఖీయ సమీకరణాల యొక్క ఫస్ట్ మనకు ఉమ్మడి బిందువు కావాలి వాటికి అంటే అర్థమైంది వీటి ఖండన బిందువు కావాలి మనకి అప్పుడు ఏం చేస్తాం మనం రెండు కూడా సాధిద్దాం మనము మనకి ఇచ్చిన మొదటి సమీకరణం ఇక్కడ ఏముందంటే సో y - x + 5 = 0 అనమాట దీని నుంచి x ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు y + 5 = x అనమాట ఇది దీని చెప్పినటువంటి విలువ అనమాట ఇది ఇక్కడ ఏముంది తర్వాత ఇక్కడ మనకు y + 2x - 3 = 0 అనమాట ఇప్పుడు ఏం చేస్తాను నేను ఈ ప్లేస్లో x ఉన్న ప్లేస్లో x రాస్తామని ఇక్కడ మనం y + 2 × x అంటే అర్థమైంది ఇక్కడ y + 5 రాయొచ్చు కాబట్టి y + 5 - 3 = 0 అనమాట మరి y + 2 × y 2y + 2 5 = 10 - 3 = 0 మరి y + 2y 3y ఇది అవతలపోతే 10 + 3 మైనస్ సారీ 10 - 3 7 అవతలపోతే -7 అనమాట అప్పుడు y ఏమొస్తుంది చెప్పండి y -7/3 సో y ఎంత మనకు -7/3 అనమాట ఇప్పుడు ఏమో మనకి x కావాలి కాబట్టి సో x ఏమొస్తున్నప్పుడు y + 5 కాబట్టి y అంటే ఎంత -7/3 ప్లస్ ఎంత 5 అనమాట వీటి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది సో 3 1 7 -7 3 × 5 15 అప్పుడు ఏమొస్తుంది 15 - 7 అంటే 8/3 సో x ఎంత మనకు 8/3కి సమానం కావడం జరిగింది అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు సమీకరణాల యొక్క ఉమ్మడి బిందు మనకి ఎంత సమానం అంటే x, y అనేటువంటి మనకు 8/3, -7/3కి సమానం కావడం జరిగింది అనమాట ఇది సో ఇదొక బిందువు తర్వాత ఇంకేం కాదు ఇంకోటి మనకి ఇక్కడ మూల బిందువు అంట మరో బిందువు 0,0 అనమాట మూల బిందువు అంటే ఈ రెండు బిందువులు కలిపేటువంటి సమీకరణం ఏది అన్నాడు ఇక్కడ మరి మీకు తెలుసు ఆల్రెడీ రెండు బిందువులు కలిపేటువంటి సమీకరణం యొక్క ఫార్ములా ఏం చెప్పండి సో సరే ఫస్ట్ వీటికి వాల్వ్ అనుకున్నాం మనం వాల్వ్ ఫార్ములా చెప్పండి వాల్వ్ y2 - y1 సో x2 - x1 అనమాట మరి ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే మనము మరి y2 అంటే ఇక్కడ -7/3 -0 y1 అంటే అదేవిధంగా x2 అంటే ఎంత ఇక్కడ మనకు సో 8/3 తర్వాత -x1 అంటే 0 అనమాట 0 రాస్తుంది ఇక్కడ మరి ఈ మొత్తం మీద వాల్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 3 ఇక్కడ సరే 0 పక్కన పెడితే మనకి రెండు కూడా మనకి 0 పక్కన పెట్టేస్తే 3 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది అప్పుడు -7/8 కాబట్టి వాల్ మనకి ఎంత అంటే -7/8 అనమాట మరి ఏదైనా బిందువు ఇక్కడ మనం ఈ బిందువు అని ఈ బిందువు అని కలిపే రేఖా సమీకరణం కావాలి మనకి ఏ బిందువు తీసుకున్నాం మనం సమీకరణం కనుక్కోవచ్చు ఎందుకోసం ఇక్కడ మనం వాల్వ్ కనుక్కున్నాం కాబట్టి మరి వాల్వ్ తర్వాత బిందువు ఇచ్చినప్పుడు మనకి సమీకరణం ఏం చెప్పండి కనుగొన్న సూత్రం ఏంటంటే y - y1 = m × x - x1 అనమాట మరి మూల బిందువు తీసుకున్నాం మనము y మైనస్ ఇక్కడ మనకి y1 అంటే 0 కాబట్టి 0 సో ఈక్వల్ టు m అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ -7/8 అనమాట తర్వాత x - x1 మనకి ఎంత 0 నే ఇక్కడ -0 అనమాట మరి y - 0 అంటే y వస్తుంది ఇక్కడ 8 × y ఎంత 8y తర్వాత x - 0 ఎంత x వస్తుంది ఇక్కడ -7 × x అంటే మనకు -7x అనమాట ఇతర కోసం ఏమవుతుంది +7x + 8y = 0 కాబట్టి ఆ రెండు రేఖా సమీకరణాల యొక్క ఉమ్మడి బిందువు అదేవిధంగా మూల బిందువు గుండా పోయేటువంటి రేఖీయ సమీకరణం మనకి ఏమంటే 7x + 8y = 0కు సమానం కావడం జరిగింది ఇది మనకి ఆన్సర్ అనమాట తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం 8th క్వశ్చన్ ఏమంటే h, s, v వరుసగా ఘనగోళం యొక్క ఎత్తు తర్వాత వక్రతల వైశాల్యం అదేవిధంగా ఘన పరిమాణం అయితే 4 × 3πvh³ + 9v²s²h² యొక్క విలువ ఎంత ఇక్కడ అయితే చూడండి ఇక్కడ మనకి ఘనగోళం యొక్క ఎత్తు అంటే మనకి h ఇచ్చాడు ఇక్కడ మరి గోళానికి ఎత్తు తీసుకో మామూలు ఏం చేస్తున్నాను వ్యాసంగా తీసుకోవడం సరే ఆ వ్యాసమే గోళం యొక్క ఎత్తుకు సమానం అవుతుంది కాబట్టి సో h మనం వ్యాసం అంటే అర్థమైంది 2r రాసుకోవచ్చు కాబట్టి సో h అంటే 2r రాసుకుంది ఇక్కడ నేను ఇక్కడ h అంటే 2r అనమాట dకి సమానం అవుతుంది
సో ఇదన్నమాట ఇక్కడ మరి దీన్ని సూక్ష్మీకరించగల వక్రతల వైశాల్యం అంటే ఫార్ములా ఏం చెప్పండి వక్రతల వైశాల్యము సో S = 4πr² అనమాట ఘన పరిమాణ ఫార్ములా V = 4/3πr³ అనమాట ఇవి గోళం యొక్క ప్రక్కతల వైశాల్యం వక్రతల వైశాల్యం అనమాట అదేవిధంగా ఇదేమో ఘన పరిమాణం ఇదేమో H అంటే సో ఎత్తు అన్న వ్యాసం అన్న 2r అన్న ఒకటే ఇట్లా రాసిన ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రెండింటిని చేసి విడివిడిగా రాస్తాను సో విడివిడిగా విభజించి రాస్తాను ఇక్కడ నేను ఇక్కడ మరి రాస్తే ఏమొస్తున్నప్పుడు 4తో మొత్తానికి వచ్చింది కాబట్టి 4 × సో 3 × πVh³ ప్లస్ తర్వాత మళ్ళీ 4తో ఉంటాం 4 × 9 × V² ఎంత చెప్పండి ఇక్కడ S²H² రెండు హారాలు రెండింటికి కూడా విడివిడిగా రాయడం జరిగింది ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ విలువ ప్రతిక్షేపిద్దాం మనము మరి ఇక్కడ ఏముంది 4 × 3 × మరి π ఎట్లా ఉంటుంది ఇక్కడ మరి V అంటే అర్థం ఇక్కడ V అంటే ఇంత రాసినా కాబట్టి మనము 4/3πr³ అనమాట మరి H³ అంటే మనకు 2r సమానం కాబట్టి మరి H³ అంటే ఏమో సార్ H³ అంటే 3 సార్లు కాబట్టి మరి 2r × 2r అనమాట బై ఇక్కడ మరి S అంటే ఎంత 4πr² ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకు 4πr² × 4πr² మరి H² అంటే ఏమొస్తుంది H అంటే 2r కాబట్టి 2r 2 టైమ్స్ వస్తుంది ఇక్కడ 2r అనమాట ఇక్కడ మరి ప్లస్ తర్వాత ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ సరే ఇది కూడా సేమ్ ఎట్లా వస్తుంది ఇక్కడ కూడా 4 × సో 9 × V² 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాసేయండి ఇక్కడ 4/3πr³ × 4/3πr³ అనమాట బై ఇక్కడ కూడా సేమ్ ఇది వస్తుంది ఇక్కడ ఏమో వస్తుంది ఇక్కడ మరి 4πr² × 4πr² మరి 2r × 2r అనమాట చూడండి ఇక్కడ మరి ఇక్కడ పై క్యాన్సల్ ఇక్కడ తర్వాత ఇక్కడ 4 క్యాన్సల్ తర్వాత ఇక్కడ r × సరే r² తర్వాత r మొత్తం ఎంత 6 r ఇక్కడ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈ 2 rలు 4 5 6 ఇక్కడ కూడా 3 6 కాబట్టి సో r అని క్యాన్సల్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది తర్వాత ఇక్కడ 4 తర్వాత ఇక్కడ 2 తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 4 క్యాన్సల్ తర్వాత ఈ 2 2 4 కూడా ఇది కూడా క్యాన్సల్ అవుతుంది ఇక్కడ తర్వాత ఇది కూడా మళ్ళీ ఏమో చెప్పండి ఇక్కడ 9 3 3 3 3 9 క్యాన్సల్ ఇది కూడా క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ సో అప్పుడు మనకు వచ్చే మొత్తం ఇక్కడ 100 అనమాట ఇక్కడ మొత్తం 1కి సమానమైంది ఇక్కడ సో దాని తర్వాత ఇక్కడ సూక్ష్మీకరిస్తే మనము సరే ఇక్కడ పై తర్వాత ఇక్కడ పై సో క్యాన్సల్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 1 2 3 6లు తర్వాత ఇక్కడ 3 అంటే 6 సో మొత్తం 6 ఇక్కడ కూడా ఇక్కడ 1 2 3 4 5 6 కాబట్టి 6 అన్ని కూడా క్యాన్సల్ ఇక్కడ ఇవన్నీ కూడా క్యాన్సల్ చేద్దాం మనం తర్వాత చూడండి ఇక్కడ 2 ఒక 2 2లు క్యాన్సల్ ఇక్కడ తర్వాత మరి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 4 కూడా 4 క్యాన్సల్ ఈ 4 క్యాన్సల్ ఈ 3 క్యాన్సల్ తర్వాత మనకి ఎందుకు ఎవరు ఇక్కడ 2 మాత్రం మిగిలింది ఇక్కడ మనకి కాబట్టి మొత్తం ఎంత మనకు 2 మిగిలింది ఈ మొత్తం కూడా 2కి సమానమైంది ఇక్కడ మరి ఈ 2 + 1 మొత్తం ఎంత మనకి ఇక్కడ మొత్తం కూడా మనకు 3కి సమానం కావడం జరిగింది కాబట్టి ఆ మొత్తం విలువ మనకి ఎంత సమానం మొత్తం అది మనకు 3కు సమానం కావడం జరుగుతుంది అన్నమాట ఇది మనకు అవసరం అవుతుంది సో ఇవి డిఎస్ వచ్చిన కొన్ని ప్రీవియస్ బిట్స్ అనమాట దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ